హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్స్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా అయినా టాకోస్ రెసిపీని ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ ఈ కప్పుతోటి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. కొద్దిగా తగువైనంత సాల్టు, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి పిండిని మొత్తము బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని తడిపి పెట్టుకోవాలి. ఈ విధంగా పిండి ముద్దను రెడీ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒకసారి చపాతీ ముద్దకు మొత్తము అంటించేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి నేను ఇక్కడ 1 కప్పు వరకు అలసందల్ని ముందుగానే ఉడకపెట్టి ఉంచానండి. ఇప్పుడు ఈ అలసందల్ని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే అవసరం లేదండి, అక్కడక్కడ వడకగా తగులుతూ ఉండాలి. కచ్చాపచ్చాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఉడికించిన బంగాళదుంపల్ని ఈ విధంగా గ్రేట్ చేసేసుకోండి. మీరు లేదంటే స్మాషర్ తోటైనా స్మాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రేట్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు, అలాగే ఉడకపెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్, కొద్దిగా కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆరిగానో ఫ్లేక్స్ ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఈలోగా పిండి ముద్ద కూడా నానిపోయింది కదా. ఇప్పుడు మరొక్కసారి పిండిని బాగా కలిపేసుకొని ఇప్పుడు చపాతీకి సరిపడినంత పిండిని తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కొద్దిగా పొడి పిండిని చల్లేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మీరు కావాలంటే ముందు రోజు మిగిలింటాయి కదండి, ఆ చపాతీల పైన అయినా ఈ విధంగా చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకున్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా ప్లేట్ కనుక పెట్టి ఇలా ట్విస్ట్ చేశారంటే అన్నీ ఒకటే సైజులోనే వస్తాయండి టాకోస్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఈ చపాతీని 2 వైపులా మంచిగా పచ్చిదనం అనేది లేకుండా అటు ఇటు తిప్పుకుంటూ చపాతీని కాల్చేసుకోవాలి. ఈ విధంగా అన్ని చపాతీలని కాల్చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక చపాతీని తీసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి వెజిటేబుల్ మిశ్రమాన్ని ఈ విధంగా స్పూన్ తోటి చూపించిన విధంగా మొత్తం చపాతీకి మొత్తము స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ చపాతీని ఇందులో నిదానంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత 1 నిమిషం ఆగిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చీజ్ని వేసేసుకోండి. 1 సైడ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూపించిన విధంగా చపాతీని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసేయండి. ఇప్పుడు 2 వైపులా నిదానంగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా వేగేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఈ టాకోస్ని కాల్చుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది, 2-3 నిమిషాల పాటు టైం పడుతుంది. క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. వేడిగా తిన్నారంటే చాలా చాలా బాగుంటాయి. పిల్లల లంచ్ బాక్స్లోకి ఈ విధంగా పెట్టిచ్చేసేయండి. రోజు రెగ్యులర్గా కాకుండా ఇలా చేసిచ్చారంటే లంచ్ బాక్స్ ఖాళీ అవ్వాల్సిందే. మరి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.